దేశంలో మనకందరికీ తెలుసు కీలకమైనటువంటి వ్యాధుల నిర్మూలన కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. అందులో పోలియో నిర్మూలన కోసము భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి చర్యలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎన్జిఓలు కానీ డాక్టర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోతే వైద్య సిబ్బంది కానీ అందరి కృషి కారణంగా ఈరోజు పోలియో నిర్మూలన దిశ వైపు భారతదేశం ముందుకెళ్తా ఉంది. పోలియో పూర్తి స్థాయిలో నిర్మూలన జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షయవ్యాధి కూడా టీబీ కూడా నిర్మూలన చేయాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దీంట్లో కూడా ఒక బస్తీలో అంగన్వాడీ టీచర్స్ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ అందరూ కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం. దానికోసము ఒక ఛాలెంజ్ మోడ్లో వచ్చేటువంటి 100 రోజుల పాటు క్షయవ్యాధి నిర్మూలన కోసము దేశవ్యాప్తంగా సుమారు 340 జిల్లాలలో ఎక్కడైతే క్షయవ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి సోకినటువంటి పేషెంట్స్ ఉంటారో ఆ జిల్లాలలో 340 పైగా ఉన్నటువంటి జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. 100 రోజుల పాటు ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రతి బస్తీకి వెళ్ళడము, ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళడము, పేషెంట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కలవడము, వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడము, వాళ్ళకు పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఏ రకంగా వాడాలి, జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, అదేవిధంగా మరి వాళ్ళకు సంబంధించినటువంటి పౌష్టికారం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా క్షయవ్యాధిని ఓడించాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ యొక్క నినాదం కూడా మరి భారత ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈ క్షయవ్యాధికి వ్యతిరేకంగా క్షయవ్యాధి నిర్మూలన కోసము మరి పేషెంట్స్లో అవేర్నెస్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో భారతదేశము క్షయవ్యాధి లేనటువంటి ఒక నూతన భారతాన్ని నిర్మాణం చేయాలనే దృక్పథంతో కార్యక్రమం తీసుకున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి తొందరలోనే మనం కూడా భారతదేశం కూడా పూర్తి స్థాయిలో క్షయవ్యాధి లేనటువంటి భారతం మనము సాధిస్తామనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం.